విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరియస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. మనం చూస్తున్నట్టయితే కనుక వివాదాస్పద అంశమైన లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుమలకి వెళ్ళడం కూడా ఇది ఒక రాజకీయ కోణంగానే చూడొచ్చా, లేకపోతే ఆయనకి నిజమైన భక్తితో వెళ్తున్నారా? మరి ఒకప్పుడు ఇంట్లోనే ఒక సెటప్, తిరుపతి సెటప్ వేసి మరీ పూజలు చేసిన ఆయన భక్తి భావంతో వెళ్తున్నారని మనం ఈ రోజు కూడా అనుకోలేము. మరి అసలు దీని వెనకాల ఉన్న వాస్తవ కోణాలు ఏంటి అనేది సుధాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుధాకర్ రెడ్డి గారు. నమస్తే అమ్మా. నమస్తే సార్. మరి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జగన్ డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా, ఇవ్వకుండా వెళ్తారా అనేదాన్ని మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు తమ మీద పడిన నింద నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం కొత్త రకం ఎత్తులు వేస్తున్నారని అంటామండి. ఆయనకి హఠాత్తుగా భక్తి పుట్టుకొచ్చిందంట. ఆయన తిరుమల భక్తి అంట. ఆయన అసలు హిందువే కాదు. ఏమండి, ఆ విషయము ఆయనకు తెలుసు, వాళ్ళ అమ్మగారికి తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ నాన్నగారి సమాధుల దగ్గర కూడా వాళ్ళు అన్య మతస్థుడుగానే ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అవే ప్రార్థన చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజలు చేయడం నాకు తెలియదు. అంటే ప్రజల కోసం, ఓట్ల కోసం కొండ దర్శనాలు చేసుకుంటాడు తప్ప అతను 100% హిందూయేతర మతస్థుడు. ఆయనకి ఇప్పుడు హఠాత్తుగా ఇక్కడికి వచ్చి ఏదో ప్రక్షాళన చేస్తాం, ఇంకోటి చేస్తామని రావడాన్ని చూస్తే ఎప్పుడు వస్తున్నాడు ఆయన? ఆయన ఓడిపోయిన తర్వాత ఏమన్నా వచ్చి ఇలా చేశారా? కాదండి. ఆయన ఇప్పుడు లడ్డూల్లో కల్తీ విషయం బయటపడింది, టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి. ఆయన ఇక్కడ పెట్టిన వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు. అలాగే ఆయన శిష్యుడు లేదా ఆయనకు అనుచరుడు లేదా కావలసిన వ్యక్తి ధర్మారెడ్డి గారు ఇక్కడ అధర్మ పాలన చేయడానికి ఈవోగా నియమింపబడ్డారు. వాళ్ళిద్దరూ కలిసి కొండను దోచేశారు. చాలా దోపిడీ జరిగిందండి. ఒక లడ్డు ఒకటే కలిసి అన్ని వ్యవహారాల్లో, దర్శనాలు, శ్రీవారిని టిక్కెట్లు ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం కోసం వాళ్ళిద్దరిని ఎక్కడ పెట్టారన్న విషయం తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్టు చేసి కేసులు పెట్టి విచారణ చేస్తే వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల జరిగిందని చెప్తే ఆయన వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు. ముఖ్యమంత్రిగా ఉన్నారా? అవన్నీ కాదు, నేరంలో ఆయన భాగస్వామి కాబట్టి. ఇవి బయటపడితే ప్రజల్లో అవహేళన, అవమానాలే కాక జైలు కూడా వెళ్లాల్సి వస్తాదన్న భయంతో డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు రంపు చేయడానికి వస్తున్నారు. ఆయన ఎందుకంటే మొదట కాలినడకన వెళ్తానన్నారు, మళ్ళీ కాళ్ళు నొప్పులు కాబట్టి రోడ్డు మార్గంలో వెళ్తానంటాడు. ఏదో చెప్తాడు తెక్క మాటలన్నీ. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకత ఉంది. తిరుపతిలో భక్తులందరూ మోహరించి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్య మతస్థుడు, ఈ కల్తీ వ్యవహారాల్లో మూలమైన వ్యక్తి, తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవడాన్ని మేము సహించము అంటూ ఆధ్యాత్మిక సంఘాలు లేదా భక్తి వాళ్ళందరూ చేస్తున్నారు. మా వాళ్ళు అంటే కూటమిలో రాజకీయంగా ఉన్న వాళ్ళు ఎవరు ఆయన్ని వ్యతిరేకించరు. మా వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ ఆయన పోతూ ఉంటే నినాదాలు ఇస్తారు లేదా ఫ్లకార్డు చూపిస్తారు, అంతే తప్ప మా వాళ్ళు ఏం చేయరు. అయితే రచ్చలు అవుతాయండి. అంటే భక్తులు ఊరికా ఉండరు కదండి. మీరు ఎక్కడైనా వేరే మతస్థులకు ఒక చిన్న లోపం జరిగినా ఆ ప్రాంతమో, దేశవ్యాప్తమో, ప్రపంచ వ్యాప్తమో ఉద్యమాలు చేస్తారు. హిందువులు కూడా అలానే ఉంటారు. అన్ని ఏ మతం వాళ్ళకు గొప్ప. హిందువుల్లో కూడా తిరుగుబాటు వచ్చింది. ఈ నేపథ్యంలో నాకున్న సెన్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి అట్లే పంపేస్తారండి. ఎందుకంటే అతను ఇక్కడ పెట్టి గొడవలైతే ఎవరిని చూస్తాం? మిద్దులు, మేడలు, ఎంత పోలీసులు, సిఐడిలు ముందు జాగ్రత్తలు తీసుకుని ఏదైనా జరగరాని జరిగితే, లేదా డ్రామాలు బాగా అలవాటైన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు
కోడికత్తి డ్రామా లాగా ఇక్కడే వాళ్ళోడే ఒకడెవడో కత్తితో పడవడంలో, లేదంటే డమ్మీ రివాల్వర్ పేల్చడమో, లేదా ఇక పై నుంచి రాళ్ళలో గుడ్లో వేయడం ఏదో చేసి ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మీద నెట్టేసే ఇది కూడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి పరమ కిరాతకుడు, కుట్రదారు, అవినీతి పరుడు, అక్రమాలు చేయడంలో అందే వేసిన చెయ్యి. కాబట్టి ఆయన్ని అసలు అడుగు పెట్టనివ్వరు అనేది నా అంచనా. ఎయిర్పోర్ట్ నుంచి అట్లే తిరుగు టపాలో వెళ్ళాలి. గతంలో కూడా వాళ్ళు చేసినవన్నీ వాళ్ళకి వర్తిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి భక్తి పరుణ్ణంటే ఎవరు నమ్మరు. వెళ్ళరని సార్, ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వరకు వెళ్ళడం డిక్లరేషన్ వరకు కూడా వెళ్ళదని మీ ఉద్దేశమా? డిక్లరేషన్ ఎందుకంటే మొండివాడండి, మొండివాడు. అతను డిక్లరేషన్ సంతకం పెట్టరు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడ అడుగుతారు. నా అంచనా అండి, నాకేమి సమాచారం లేదు. మీరు ముందు డిక్లరేషన్ లో సంతకం పెట్టండి, డిక్లరేషన్ ఆయన సంతకం పెడతాను ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారండి. సమస్య లేదు. ఆయన డిక్లరేషన్ లో సంతకం పెట్టి సమస్య పరిష్కారం అవడానికి రావడం లేదు, అల్లర్లు సృష్టించడానికి, అరాచకాలను సృష్టించడం కోసం వస్తున్నారు. లేకపోతే డిక్లరేషన్ లో సంతకం పెట్టి లేదా హిందూ అని చెప్పండి. వాళ్ళ ఇంట్లో హారతి అక్కడ వెంకటేశ్వర ఫోటో పెట్టి వాళ్ళ ఇంట్లోనే భార్య ఆయన ఇద్దరు ఆ హారతి ఇచ్చి ఆ కర్పూర నడిపి మేము హిందువులు అని చెప్పండి. రచ్చే లేదు కదా. అతను హిందువు అని చెప్పడు, డిక్లరేషన్ ఇవ్వడు. నేను పెద్ద అతీతుడా? ముఖ్యమంత్రి అయితే అతీతుడా అండి? 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమన్నా అతీతుడు అని చెప్పుకుంటున్నారు? ఆయన లేదు, నేను మామూలు భక్తుడు అని చెప్పుకుంటా. ఈయన ఏదో ఒక 5 ఏళ్ళు అక్కడ అడ్డదిడ్డ. సుధాకర్ రెడ్డి గారు, ఒక విషయం. ఇప్పుడు ఇంతకు ముందంతా డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు హిందూ వాదులందరికీ కూడా వ్యతిరేకం అయిపోయింది వైసీపీ పార్టీ అంతా కూడా. సో ఆ మచ్చని తుడిపే ప్రయత్నంగా ఆయన ఏమన్నా సంతకం పెట్టే అవకాశం ఉందంటారా అసలు? అంటే పెట్టరంటారా? పెట్టనండి. నేను సైకాలజిస్ట్ గా చెప్తాను. ఇక్కడ మొండివాడు రాజు కంటే గనుడు అంటుంటారు. మూర్ఖుడు, మొండివాడు, చాదస్తుడు, విత్తండవాది, అక్రమ వ్యవహారాలు బాగా అచ్చి వచ్చిన వ్యక్తి, నేర ప్రవృత్తి, నేర సంస్కృతి ఉన్న కుటుంబాన్ని నుంచి వచ్చిన వాడు సాధారణంగా ప్రజల కోసం సున్నితంగా వ్యవహారాలు చేయరండి. ఎలా చేస్తారు? అలా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దారుణమైన ఓటమి ఎందుకు వస్తుందండి? ఆయన ఎంత దురదృష్టవంతుడు చూడండి. 151 సీట్ల అత్యధిక మెజారిటీ సాధించారు ఇప్పటి వరకు. ఈసారి మా కూటమిలో వచ్చింది కాబట్టి అప్పటి వరకు ఆయనకు వచ్చినంత మెజారిటీ భారతదేశంలో ఎవరికి రాలేదు. అంత భారీ మెజారిటీ వచ్చిన వ్యక్తి కుప్ప కూలిపోయి ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకున్నాడంటే అర్థమేమి? ఎవరు చెప్పినా వినడు. భోగాలము దాపరించిన వారు స్నేహితులు, సన్నిహితులు, బంధువులు ఎప్పుడు చెప్పినా వినరని 9వ శతకంలో చెప్పారు. అంటే అహంకారులు, మూర్ఖులు, భోగాలం దాపరించిన వాళ్ళు హితుల మాట, సన్నిహితుల మాట వినరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థి మాటలు వింటారా, లేకపోతే పోలీసులు మాటలు? ఆయన వినరు, ఆయన సంతకం పెట్టరు. ఆయన విమాన ఆశ్రమం నుంచి అలానే విజయవాడకు పోక తప్పదండి. అసలు అక్కడ వరకు కూడా విషయం వెళ్ళదు అని అంటారు. అంటే ఇది జస్ట్ ఒక రాజకీయ కోణంగా ఆయన చేసే ప్రయత్నమే తప్ప, అంటే తెలుగు టీడీపీ పార్టీ మీద, టీడీపీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ఒక ప్రయత్నమే తప్ప ఆయన భక్తి భావంతో అక్కడికి వెళ్ళట్లేదు. అండ్ డిక్లరేషన్ వరకు కూడా ఈయన వ్యవహారం వెళ్ళదు అనే అంశాన్ని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.